నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న యువతిని రాఘవేంద్ర అనే యువకుడు ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. అయితే తన ప్రేమను అంగీకరించలేదని యువతి ఇంటికి వెళ్లిన రాఘవేంద్ర ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆపై తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు పారిపోతున్న రాఘవేంద్రను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. ఇక అర్ధరాత్రి యువతి రూంలోకి చొరబడి ఆమె అరుపులు వినిపించకుండా నోట్లో గుడ్డ కుక్కి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘటనపై ఎస్పీ అభిజిత్ సింగ్ రాణా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అబ్బాయి ఇక్కడ వచ్చాడు. రాత్రి 11:30 వరకు వచ్చాడు. కాల్ చేసిన తర్వాత సిఐ మన స్టాఫ్ వచ్చి అమ్మాయికి కొన్ని బర్న్స్ ఇంజరీ ఉన్నాయి, అబ్బాయికి కూడా బర్న్స్ ఇంజరీ బయట ఉన్నాడు. సో ఇప్పుడు క్లూస్ టీమ్ కూడా వచ్చి విచారించారు. మొత్తం ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మనకి ఏమేమి అనుమానం ఉన్నాయి అన్ని విధంగా వెళ్తున్నాము. అమ్మాయి పోస్ట్ మార్టం కోసం పంపించాము కర్నూలు. అబ్బాయి కూడా ఇప్పుడు బర్న్ ఇంజరీస్తో ఉన్నాడు. అక్యూజ్ కొద్దిగా సీరియస్ క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. అన్ని యాంగిల్స్కి వెరిఫై చేసాము. ఏదైనా యాక్సిడెంటల్ ఫైర్ ఉండొచ్చు, సుసైడల్ ఇద్దరు కలిసి కాకపోవడంతో సుసైడ్ ఆర్ ఏదైనా అలా ప్లాన్గా వచ్చి చేశారు. కాబట్టి ఇప్పుడు అన్ని శాంపిల్స్ బర్న్ ఎట్లా వచ్చింది అన్నీ ఇప్పుడు కలెక్ట్ చేసాము. స్వాబ్స్ తీసుకున్నాము. వాట్ ఈస్ ద వోలటైల్ అంతా ఇన్ఫ్లమబుల్ మెటీరియల్ ఏమున్నాయి. కొన్ని ఇంకా కూడా మనకి క్లూస్ దొరికింది. ఇక్కడ ఫైర్ ఆఫ్ ఒరిజిన్ ఏముంది, ఎట్లా వచ్చింది ఫైర్ అని చెక్ చేస్తాము. నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ కాలనీలోని అమ్మాయి పేరు లహరి నందికొట్కూరు నంది కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతుంది. ఆ అమ్మాయి తండ్రి గారు ఈ అమ్మాయి 3 నెలల పాపం చిన్న ఉన్నప్పుడే చనిపోయింది. అయితే అవ్వతాత దగ్గర ఉండి విద్యాభ్యాసం చేస్తుంది. అవ్వతాతలు ఒక రూమ్లో ఉన్నారు, ఆ అమ్మాయి ఒక రూమ్లో ఉంది. ఒక వ్యక్తి వచ్చి ఆ అమ్మాయి రూమ్లో ఉండి ఇది ఘటనకు పాల్పడినట్టు, ఇది ఒక ప్రేమోన్మాది ఘటన. ఎందుకంటే ఇటువంటి సంఘటన జరగడం చాలా దారుణమైనటువంటి సంఘటన. ఇది ఆ అమ్మాయిని చూస్తే అసలు చాలా కిరాతకంగా నోట్లో బట్టలు కుక్కి ఆ అమ్మాయిని హతమార్చినట్లు ప్రాథమికంగా విచారణలో తేలింది. అయితే పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడైతే ఏ విధంగా తప్పు జరిగిందో ఆ తప్పును వెలికి తీసే బాధ్యత మా ప్రభుత్వంపైనే ఉంది. కాబట్టి పోలీసులంతా కూడా అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఏమంటే ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి. ఇలాంటి ప్రేమోన్మాదులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టి చర్యలే చేపడుతున్నాం. కాబట్టి ఈ జరిగినటువంటి సంఘటనను కూడా ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగానే మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా నగరంలోని ఓ హోటల్కు మరోసారి బాంబు బెదిరింపు